నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు లాంఛనంగా కొనసాగిన ప్రమాణ స్వీకారోత్సవం. మేయర్ ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరించిన బీఆర్ఎస్, బీజేపీకి కలిసి రావడంతో మేయర్ పీఠం కైవసం. తీవ్ర ఉత్కంఠ నడుమ కొనసాగిన మేయర్ ఎన్నిక, ఎట్టకేలకు కాషాయ జెండా ఎగురవేసిన బండి సంజయ్. డిప్యూటీ మేయర్ సునీల్ రావుపై కాంగ్రెస్ మండిపాటు, అవినీతి పరుడికి పట్టం కట్టారని ఆరోపణ. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగిరింది. తొలిసారిగా బీజేపీ అభ్యర్థిగా గెలిచిన కొలగాని శ్రీనివాస్ మేయర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా బీజేపీ కార్పొరేటర్ సునీల్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం నుండి తీవ్ర ఉత్కంఠ నడుమ కొనసాగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొదట 11 గంటల సమయంలో మున్సిపల్ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో బీజేపీ కార్పొరేటర్లు చేరుకున్నారు. తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయానికి విచ్చేశారు. మేయర్ ఎన్నికకు ప్రత్యేక అధికారిగా ఆర్డీఓ మహేశ్వర్ ను నియమించగా ఆయన నేతృత్వంలో కార్పొరేటర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. మేయర్ అభ్యర్థిగా బీజేపీకి చెందిన కొలగాని శ్రీనివాస్ ను ప్రతిపాదించగా 34 ఓట్లతో విజయం సాధించారు. దీంతో కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ను ప్రకటిస్తూ అధికారులు ధృవీకరించారు. అనంతరం డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావును ప్రతిపాదించగా ఆయనకు కూడా 34 ఓట్లు రావడంతో అధికారులు డిప్యూటీ మేయర్ గా సునీల్ రావును ధృవీకరించారు. అనంతరం అధికారులు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుండి తటస్థంగా నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు గెలిచిన కార్పొరేటర్లంతా తటస్థంగా నిలవడంతో కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు మార్గం సుగమమయ్యింది. వారు ఓటింగ్లో పాల్గొనకపోవడం బీజేపీకి అనుకూలంగా మారినట్లయింది. తద్వారా బీజేపీ అభ్యర్థుల ఓట్లతో మేయర్, డిప్యూటీ మేయర్లుగా బీజేపీ కార్పొరేటర్లుగా గెలుపొందారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఓటింగ్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పాల్గొనలేదు. తటస్థంగా ఉండి తమ నిరసనను తెలియజేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించిన సమయంలో వీరంతా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగడంతో పాటు సరైన మెజార్టీ కలిగిన బీజేపీ కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లుగా విజయం సాధించగలిగారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పటికీ తమకు బద్ద శత్రువులేనని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరం పాటించమని చెప్పారు. ఇరు పార్టీలకు వ్యతిరేకంగా ఓటింగ్ చేయలేదని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలు కేంద్రం నుండి తీసుకువస్తామంటూ బీజేపీ ప్రకటించిందని, ఆచరణలో సాధ్యం చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందన్నారు. ₹1 నల్లా, ₹1 అంత్యక్రియలు ప్రారంభించామని గుర్తు చేశారు. డేగ కన్నులా మున్సిపాలిటీని కాపాడుకుంటామని తెలిపారు. రెండు పార్టీలకు, ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవి రెండు కూడా దొందే కాబట్టి వాళ్ళిద్దరితోటి మేము సమాన దూరంగా పాటించినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు పార్టీలు మాకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని, కేసీఆర్ గారిని సిట్ నోటీసులు ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ రోజు పొద్దున్నెత్తనే మా పార్టీని విమర్శించడం,
ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా మేము పూర్తి బద్ద వ్యతిరేకంగా వారికి ఈరోజు మేము బైకాట్ చేసి ఎవరికి ఓటు వేయకుండా రావడం జరిగింది. మా డిమాండ్ అంత ఒకటే, మీరు ఫండ్స్ తీసుకొస్తా అన్నారు కదా, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇటు బీజేపీ పార్టీ వాళ్ళిద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే కరీంనగర్ నగరానికి ఎవరు ఫండ్స్ తీసుకొస్తారో, ఎన్నికలకు గెలిస్తేనే ఫండ్స్ కాదు, సేవ చేసేందుకు రావాల్సింది మున్సిపాలిటీ అంటే. అలాంటి మున్సిపాలిటీకి ఎన్నో మేనిఫెస్టోలు మీరు రిలీజ్ చేసిండ్రు. 6 నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తారని భారతీయ జనతా పార్టీ చెప్పింది. తప్పనిసరిగా ప్రతి మీటింగ్లో అవినీతి పైన అక్రమాల పైన తప్పనిసరిగా గొంతిప్పి ప్రశ్నిస్తాం. కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయనకు అనూహ్యంగా మేయర్ పదవి దక్కింది. భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 2వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీనివాస్ పోటీ చేశారు. ఏబీవీపీ నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన బీజేపీ పార్టీకి ఎన్నో సేవలందించారు. కార్పొరేటర్ గా, మండల పార్టీ అధ్యక్షునిగా, ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఆయన పనిచేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి సామాన్యుడికే దక్కింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ అభ్యర్థిగా 2వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసింది. 37 ఏళ్ల కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో జన్మించారు. ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ చేసిన కొలగాని శ్రీనివాస్ చిన్నప్పటి నుండే ఆర్ఎస్ఎస్ లో చురుగ్గా పాల్గొనేవారు. విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న శ్రీనివాస్ 2005 నుండి 2007 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో పనిచేసి విద్యార్థుల సమస్యలపై పోరాడారు. 2014 నుండి 2019 వరకు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2020 నుండి 2025 వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ గా కొనసాగారు. 2021లో కరోనా వ్యాక్సిన్ జిల్లా కన్వీనర్ గా, 2023 నుండి 24 వరకు కరీంనగర్ టౌన్ 1 కన్వీనర్ గా, 2024లో NIFFA రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2025లో చొప్పదండి మండల సర్పంచ్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా పనిచేశారు. కాగా బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఎదిగిన కొలగాని శ్రీనివాస్ కు మేయర్ పదవి రావడం పట్ల బీజేపీ శ్రేణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా వేసేందుకు అగ్రనాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా మేయర్ ఎన్నికల బరిలో దిగడంతో పాటు తమ అభ్యర్థిని సైతం ప్రకటించి ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి మెజార్టీలో ఓట్లు రాకపోవడంతో చివరికి బీజేపీ అభ్యర్థులు మేయర్, డిప్యూటీ మేయర్లుగా నిలిచారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాటకీయ పరిమాణాలు పలు అనుమానాలకు తావిచ్చాయి. ముందు రోజున వేములవాడ పర్యటనలో మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ ఎన్నికకు కాంగ్రెస్ కు సైతం అర్హత ఉందంటూ ప్రకటించడంతో మిగతా పార్టీల నేతల్లో గుబులు మొదలయ్యింది. అదే రీతిలో క్యాంపు రాజకీయాలు నడిచాయనే చెప్పొచ్చు. కానీ చివరకు కాంగ్రెస్ పార్టీ సైతం చేతులెత్తేయడంతో బీజేపీకి మార్గం సుగమమయ్యింది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం బరిలో నిలిచింది. అనూహ్యంగా ఆకుల నర్మద పేరును ప్రతిపాదించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇందుకు మజ్లీస్, ఏఎఫ్బీ కార్పొరేటర్లు మద్దతు పలికారు. దీంతో ఆకుల నర్మదకు 22 ఓట్లు వచ్చాయి. ఇక డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా హినా అఫ్రిన్ ను ప్రతిపాదించగా ఈమెకు కూడా 22 ఓట్లు వచ్చాయి. ఇక సభలోనే ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు తటస్థంగా వ్యవహరించడం గమనార్హం. కరీంనగర్ కార్పొరేషన్ లో అవినీతి జరగకుండా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు.
కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న అవినీతి జరిగినా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ పాలకవర్గం పారదర్శకంగా పాలన సాగించాలని సూచించారు. ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు, బిల్డింగ్ పర్మిషన్లపై నిఘా పెడతామన్నారు. ప్రజల పక్షాన నిలుస్తామని, అవినీతి అక్రమాలు జరగకుండా చూస్తామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తెస్తామని హామీనిచ్చారు. అవినీతికి పాల్పడ్డ డిప్యూటీ మేయర్ సునీల్ రావుని ఎంపిక చేయడమేంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న, భాస్కర్ నాయక్, గుమ్మడి రాజ్ కుమార్, ఆకుల నందిని ఉదయ్, పడిశెట్టి వసంత లక్ష్మీ భూమయ్య, కల్లెపల్లి శారదా బాలరాజు, సికిందర్ ఇక్రంతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన ఘట్టం ముగిసింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరిగింది. బీజేపీ పార్టీ మేయరు, డిప్యూటీ మేయర్ ఎలక్ట్ కావడం జరిగింది. నేను మా మేయర్ అభ్యర్థి భర్త కార్పొరేటర్ ఆకుల నర్సయ్య గారు అభినందనలు తెలుపుతున్నాం. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఈ వచ్చే 5 సంవత్సరాలు కార్పొరేషన్లో మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాం. దాంతోపాటే వారి అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి అవకతవకలు జరిగినా, ఎటువంటి అవినీతి జరిగినా దాన్ని ఎట్టి పరిస్థితులలో టాలరేట్ చేయకుండా కరీంనగర్ రైజింగ్ అని. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఊహించిన దానికి విభిన్నంగా పోలింగ్ జరుగుతుందని ఊహించినప్పటికీ ఓటింగ్ సజావుగా కొనసాగింది. ట్విస్టులు, మలుపులు, క్యాంపు రాజకీయాల నడుమ మేయర్ ఎవరవుతారనే చర్చ ప్రధానంగా జరిగింది. బీఆర్ఎస్ తటస్థంగా పోలింగ్ కు దూరంగా ఉండడంతో బీజేపీకి మార్గం సుగమమయ్యింది. గత 2 రోజులుగా క్యాంపు రాజకీయాలతో కరీంనగర్ హీటెక్కింది. మొదటగా అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ దాదాపు 30 మంది కార్పొరేటర్లతో క్యాంపుకు వెళ్లారు. అంతేకాకుండా 14 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ సైతం క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. అంతేకాకుండా కాంగ్రెస్ కు మజ్లిస్, ఏఎఫ్బీ మద్దతు సైతం ప్రకటించాయి. అంతా అనుకున్నట్లుగానే బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందన్న సమయంలో కాంగ్రెస్ అసలు పాలిటిక్స్ ప్రారంభించింది. ఇండిపెండెంట్, మజ్లిస్, ఏఎఫ్బీ కార్పొరేటర్లతో కలిసి క్యాంపు రాజకీయాలు చేసింది. కాకపోతే వీరంతా కలిసినా మెజారిటీ ఓటింగ్ లభించకపోవడంతో మేయర్ ఎన్నికలో విఫలమైంది. మొదటి నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టమైన మెజార్టీతో గెలుపొందుతున్నామంటూ ధీమా వ్యక్తం చేశారు. కానీ వేములవాడ పర్యటనలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం లేపింది. దీంతో కాంగ్రెస్ ఇండిపెండెంట్లు, ఏఐఎఫ్బీ కార్పొరేటర్లు కలిసి బీఆర్ఎస్ తో జతకట్టి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటారని అంతా ఊహించారు. కానీ ఇది సాధ్యపడకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు బీజేపీ అలవోకగా కైవసం చేసుకుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేయడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చుతూ సందడి చేశారు. మున్సిపల్ కార్యాలయం నుండి బీజేపీ శ్రేణులతో బయలుదేరిన బండి సంజయ్ టవర్ సర్కిల్ వరకు పాదయాత్రగా వెళ్లారు. టవర్ సర్కిల్ వద్ద టపాసులు కాల్చుతూ స్వీట్లు పంపిణీ చేశారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాల నడుమ ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. అనంతరం చైతన్యపురిలోని మహాశక్తి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలిసారిగా బీజేపీ మేయర్ స్థానం కైవసం చేసుకోవడంతో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పూల బొకేలు అందిస్తూ బండి సంజయ్ ని కలుస్తూ సెల్ఫీలు దిగారు.
ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఒకటే, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలు అన్నీ ఒకటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిర్రో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసారు, కరీంనగర్ ప్రజలు చూశారు. కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి, రేపు మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్ళకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటారని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఇంత కుట్రలా, ఇంత కుతంత్రాలా, కానీ అందరు ఒకటేరు, కానీ ఏం సాధించకపోయారు. చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీలో మాత్రమే గుర్తించడం జరుగుతుంది. ఈరోజు నన్ను గుర్తించినందుకు ఇది కార్యకర్తల అందరి విజయం. ఇది దాదాపు కేంద్ర హోంశాఖ బండి సంజయ్ గారు అన్నగారి ఆశీర్వాదంతో ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. మేయర్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వారి ఆశీర్వాదంతో. అలాగే కేంద్ర నాయకత్వ ఆశీర్వాదం, మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారి ఆశీర్వాదంతో, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షుల సహకారంతో ఇలా కరీంనగర్ పైన కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తల కళను ఇలా నెరవేర్చడం జరిగింది. గతంలో స్మార్ట్ సిటీ కింద నిధులు తీసుకురావడం వల్ల అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిని చూసి బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంతమంది కార్పొరేటర్లను గెలిచి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవడం జరిగింది. దీన్ని సహకరించిన కరీంనగర్ నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ఆహర్నిశలు కృషి చేస్తుందని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో చిగురుమామిడి మండల పరిధిలోని సుందరగిరి, బొమ్మనపల్లి, కొండాపూర్, రేగొండ ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన సిపిఐ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సిపిఐ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ఇందుకు గాను గ్రామాల వారీగా కమిటీలు వేసుకుని ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ సభ్యులు అందెస్వామి, హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జాగిరు సత్యనారాయణ, చిగురుమామిడి మండల కార్యదర్శి నాగేలి లక్ష్మారెడ్డి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కాసింపేట, మైలారం, జంగపల్లి గ్రామాల్లో శైవ క్షేత్రాల్లో మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. శివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి అంటూ ఉపవాసాలతో మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని కాసింపేట మానసదేవి ఆలయంలో వేడుకలు వైభవంగా సాగాయి. భక్తులు ఉదయమే ఆలయాలకు తరలిరావడంతో క్యూలైన్లలో బారులు తీరారు. 108 శివలింగాలకు, జంటనాగులకు జలాభిషేకం నిర్వహించడంతో పాటు పరమశివునికి రుద్రాభిషేకం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని, తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రం ఆలయాలలో ప్రతిధ్వనించింది.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని జంగంపల్లి శివభక్త మార్కండేయ ఆలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు ఉదయమే ఆలయాలకు తరలి రావడంతో క్యూలైన్లలో బారులు తీరారు. వేడుకల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక ఆంజనేయులు కమిటీ సభ్యులు తెలిపారు. నివేదనం సమర్పయామి. మంగళ నిరాజన దీపం సంప్రాజించ విరాజించామి. శ్రీ శ్రీయాద్రో గురుముఖే రాష్ట్ర శ్రీయామ పరిపాలయాత్ మంగళ నిరాదీపం దర్శనం మంత్రపుష్పం సమర్పయామి. సమస్త భక్తోజాదేవతర రాజోదర పూజన సర్వం శ్రీ అందరు తలగా వంచండమ్మా అనండి. గణేశ అంబిక దేవి దేవత ప్రసాదం సిద్ధిరస్తు. జయ బలో భగవాన్ సింగ భగవానికి భక్త మార్కండ మహారాజుకి అనండి. మమ జంగపల్లి గ్రామేణ మహాశివరాత్రి పర్వకాల కళ్యాణ మహోత్సవ పూజా పార్వతీ రాజరాజేశ్వర శివ కళ్యాణ మహోత్సవ కళ్యాణం కరిష్యం అయ్యారు. అదంగా కళ్యాణాదనం. కరీంనగర్లోని తెలంగాణ శ్రీనివాసులు సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ధన్గర్వాడి స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు చిలుకూరి బాలాజీ శివాలయం అర్చకులైన ఆత్మరాం సురేష్ సరస్వతి మాత వద్ద పూజ చేసిన పెన్నుల్ని పంపిణీ చేశారు. పిల్లలు తమ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని ఆత్మరాం సురేష్ అన్నారు. భవిష్యత్తులో ఎన్నో పదవులు కొలువు చేపట్టాలని ఆకాంక్షించారు. తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గట్టు, ఊట్కూరి, పడకంటి, గోని, పెద్ది శ్రీనివాసులు, ధన్గర్వాడి స్కూల్ ప్రిన్సిపల్ ప్రమోద, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. మేమేంటంటే ఈ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నకు సరస్వతి కటాక్షం పెళ్ళుడు పూజ ఇప్పుడు మన చిలుకూరు బాలాజీ కేసులో సురేష్ ఆత్మరావు గారని మన వేదాలు ఆ సార్ సుల్తానాబాద్ క్రీడా హబ్ గా మారనుందని పెద్దపల్లి జిల్లా యువజన క్రీడా శాఖాధికారి సురేష్ అన్నారు. హైదరాబాద్ లో జరగబోయే సీఎం కప్ 2 ఎడిషన్ రాష్ట్ర స్థాయి జూడో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా జట్లు అద్వితీయ ప్రతిభ కనబర్చి పథకాలు సాధించాలని సురేష్ కోరారు. జిల్లా యువజన క్రీడా శాఖ, జిల్లా జూడో రెజ్లింగ్ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం జూడో రెజ్లింగ్ పోటీలను సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. సీఎం కప్ తొలి ఎడిషన్లో జూడో విభాగంలో జిల్లా క్రీడాకారులు రజత, కాంస్య పథకాల్ని సాధించారని సురేష్ అన్నారు. ఈ సంవత్సరం బంగారు పథకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వేల్పుల సురేందర్, దాసరి రమేష్, శ్రీవాణి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ సంయుక్త కార్యదర్శి బైరగోని రవీందర్ గౌడ్, జూడో రెజ్లింగ్ క్రీడల సంఘం కార్యదర్శులు సిలివరి మహేందర్, వంశీ, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారులు గెల్లు మధుకర్ యాదవ్, ఫిజికల్ డైరెక్టర్లు దాసరి ప్రసాద్, సమ్మయ్య, ప్రణయ్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ బాధ్యులు ముస్తఫా, ఇక్బాల్, అజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ తల్లిదండ్రులకు, మీ కళాశాలకు కానీ, మీ స్కూల్కు కానీ, మీ జిల్లాకు కానీ మంచి పేరు తీసుకొచ్చే మీ అందరికీ, మిమ్మల్ని ఇక్కడికి పంపించడానికి సహకరించిన మీ తెలియజేస్తూ ఉన్నాను. జూడో కానీ ఏ క్రీడల్లో ఉన్నాం, అది పేరెంట్స్ ఇంట్రెస్ట్ లేకపోతే కొంత క్రీడల్లో వెనుకబడే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మాకు ఈ పెద్దపల్లి జిల్లాకు నేను లాస్ట్ ఇయర్ మొదటి సీఎం కప్ చేసిన సందర్భంలోనే గారు ఇక్కడ నుంచి టీం పంపిస్తున్నారు కాబట్టి మరి సార్ గారికి మంచి పేరు ప్రఖ్యాతులు, అదేవిధంగా కలెక్టర్ గారికి మన జిల్లాకు తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం. మీ జూడో క్రీడాకారుల నుంచి మరి మంచి కార్యక్రమం ఆదిత్యించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా పట్టణాలు, గ్రామాల్లోని శైవక్షేత్రాలు, అభిషేకాలు, హోమాలు, శివపార్వతుల కళ్యాణాలు వైభవంగా కొనసాగాయి. మహాశివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని శివాలయంలో శివ కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శివాలయంలో సర్పంచ్ నల్లమోహన్ దంపతులతో పాటు సభ్యులు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు చప్పుళ్ల మధ్య పుస్తమట్టల్ని తీసుకువచ్చి ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం హోమ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిన్ ఎల్లేష్ యాదవ్ తో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేటలో శివరాత్రిని పురస్కరించుకుని ఘనంగా సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. లింగార్చన కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై లింగాకారంలో ఉన్న ప్రమిదల్ని వెలిగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకల్లో భాగంగా రెండవ రోజు సంగమేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శనానికి వచ్చిన ప్రముఖులను సర్పంచ్ ఏనుగుల కనకయ్య సాల్వాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాల్ని అందజేశారు. మంగళవారం చివరి రోజు పూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయని సర్పంచ్ ఏనుగుల కనకయ్య తెలిపారు. వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నమస్తయే పరాత్పరం నిరంతరం నమస్తలోక శంకరం ధీరస్. ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మ్యాదరి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో MGNREGS నిధులతో వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల్ని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ జాబ్ కార్డు కలిగి ఉండాలని సర్పంచ్ మ్యాదరి శ్రీనివాస్ అన్నారు. జాబ్ కార్డున్న వాళ్లు ఉపాధి హామీ పథకంతో 100 రోజుల ఉపాధి పొందవచ్చని సూచించారు. వాటర్ హార్వెస్టింగ్ పాండ్ నిర్మాణాలతో భూగర్భ జల వనరులు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గోవింద సంతు, సంపత్తి కోమల, భూపెల్లి రమేష్, కత్తి శ్రీనివాస్, మాడుగుల కర్ణాకర్ రెడ్డి అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.
సైన్ అవుట్ శ్రావణి.